పొట్టి ఏం చేస్తున్న పొట్టి అంతా ఏర్పడుతుంది ముచ్చట కట్ట మంచి ఏం చేస్తున్నావురా ఖాళీ పోతున్నారా గాడి ఉడిపో రోడ్ అంతా ఓలి వేసుకుంటున్నావు మరి రాక గుడ్లు కొట్టుకున్నాము కాదు దావత్ చేసుకోవద్దబ్బా ఇస్తాం పైసలు లేవు ఓడిపోయాం ఇస్తారా ఇంటికి 10 పైసలు ఇస్తారు మరి మన పాటలు పాడరావుగా పాటలు పాడదాం ఏదో మూసుకోవడానికి తీసుకోపోయి వాళ్ళకి కొంచెం వెంకట పాటలు వస్తాయి అడుగు మరి అత్తారే జపాన్ మన ముగ్గురం పోదు పక్క మన అయితే పైసలు పక్క అయితే మన ముగ్గురం వచ్చి పక్క అయితే పైసలు అలాంటి అయితే తక్కువ తక్కువ ఇంటికి 50 వంద ఇచ్చినా మస్తు అయితే 2,000 అయితే పాటలు రావు కానీ మరి పాట పాడు ఉన్నదా అమ్మ అయ్యో ఓలి ఖచ్చితంగా ఓలి ఎట్లనే ఇస్తారు పాటలు పాడితే ఇస్తారు పేరు చెప్తున్నారు ఏం పేరు నువ్వు ఏ పేరు అంటే ఆ పేరు మీద పాట పాడు పేర్ల మీద వాడు సరే రజిత నా కొడుకు పేరు మీద వాడు ఏం పేరు నీ కొడుకు పేరు నా కొడుకు పేరు రంజిత్ అండి అందుకని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే వచ్చిండే రంగుగా మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే దమ్మున కూర్చోనున్నాడే వచ్చిండే ఓలి పాటలేనా ఓలి పాట అంటే వాళ్ళని నమ్ముతారా వాళ్ళని ఇంటికన్నా పోయి పాడు నేనంటే అవద్దం క్రీమ్ బిస్కెట్ వేసింది అది ఏం సినిమా తీరా సినిమా హీరో లేదు ఓలి సమయం అప్పుడు వారం చెప్తా పోల్చి అంత మంచి వాళ్ళని పోల్స్తారా మంచి పాట అంటే పాటలే వాడి 500 రూపాయలు మీరు మంచి పాట పాడగా 500 అప్పుడన్నా రజిత నేను అప్పుడన్నా ముసలి ఓలిపోదాం అట్టగా ఇక్కడ అడుకుని మంచి దావత్ చేసుకున్నాం ఓలి అడుకుని కాదమ్మా గిన్ని సినిమా పాటలు పాడితే మంచి 2 రూపాయలు ఇచ్చింది ఓలి పాటలు పాడితే 50 100 ఇస్తారు కదా 2 రూపాయలు తీసుకోవాలంటే దీన్ని చెప్తున్నా ఒక వాళ్ళు మీకు 2 వాళ్ళు మాకు అంతే మీరు ముసలి కాబట్టి మీరు పాట పాడరు మేము పైసలు వసూలు చేస్తాం అప్పుడు అలా అడిగిన కొద్ది పడేసాలని దాచుకుందాం 2 రూపాయలు ఇచ్చిందా తీసిన 2 రూపాయలు ఇచ్చిందా నువ్వు అప్పుడు ఓ సినిమా పాట పాడి 2 రూపాయలు ఇచ్చిందా అంటే మీకు 500 ఇచ్చారు పాటకు ఆఖరికి 200 ఇస్తారా అలా కొడుకు రంజిత మంచి పాట పాడు 500 సంధిలోనే సైకిల్ పెట్టి రంజితు గాడికెళ్ళిపోతున్నవయ్యా రంజితు సంధిలోన సైకిల్ పెట్టి ఓ రంజితు యాడికెళ్ళి పోతున్నవయ్యా ఓ రంజితు సంధిలోనే సైకిల్ పెట్టి రంజితు యాడికెళ్ళిపోతున్నవయ్యా రంజితు సంధిలోన సైకిల్ పెట్టి ఓ రంజితు యాడికెళ్ళి పోతున్నవయ్యా ఓ రంజితు మొగ్గలేని మొగ్గల మీద చందమామ ముద్దులియబోతున్న పిల్ల చందమామ ఎగ్గరాల మొగ్గల మీద ఓ సందమామ ముద్దులియబోతున్న పిల్ల ఓ సందమామ మొగ్గలేని మొగ్గల మీద చందమామ ముద్దులియబోతున్న పిల్ల చందమామ ఎగ్గలేని మొగ్గల మీద ఓ సందమామ ముద్దులియబోతున్న పిల్ల ఓ సందమామ మీద దత్తులు వరసి రంజితు యాడి
యాడికెళ్ళిపోతున్నవయ్యా ఓ రంజితు డాబా మీద దస్తులు వరిసి ఓ రంజితు యాడికెళ్ళి పోతున్నవయ్యా ఓ రంజితు పాడినంత అక్క మన పిండికన్నా గింత లేట్ అయితే 510 తీసుకురా రెండు వస్తువులు పాడతారా పాట ఇంటింటికి ఎంత వాడతారా ఇంకో పాట పాడు ఆ పాట కంటే ఉంది పాట కంటే ఇంకా వేరే పాట పాడు ఒక్కింటికి ఒకటే పాట పాడాలి ఒకటి పాట పాడుతున్నావు అమ్మ నువ్వు ఇచ్చేది 500 1000 రూపాయలు అని 100 రూపాయలు ఇస్తున్నావు ఒకటే పాట టైం అయిపోతుంది వీటికన్నా గింత లేట్ అయినాక ఇక మేము నేనే పైసలు పడుతున్నా నేనే ఏంటమ్మా రెండే పాటలు పాడుకొని 5 రూపాయలు అట్లా కాదు ఈ 5 రూపాయలకి ఏమవుతుందని ఇచ్చిన మొబైల్ పైసలు 2 రూపాయలు ఇచ్చిందని బల్లే పైసలు అది అసంటాలు ఉండాలా ఊరంతా రాక్క ఓలికి వచ్చినంత ఏడాదికి ఒక్క దినం సరే సరే పాడు ఏం పేరు అక్క మార్చి మాయందరా కానీ సక్కన కొమ్మ సక్కన కొమ్మలోని నిమ్మ సక్కన 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 ఇందిరా గాంధీ ముందడో మాతయ్య ఇందిరా గాంధీ ముందడో మాతయ్య నీ మాట ఎంత సాధనో మాతయ్య నీ మాట ఎంత సాధనో మాతయ్య అరుగు మీద నిమ్మ పండు అలిగిపోయి అట్లా ఉండే 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 తినగల్ల జానమైతివే ఓ మాతయ్య తినగల్ల జానమైతివే ఓ మాతయ్య తినగల్ల జానమైతివే ఓ మాతయ్య తినగల్ల జానమైతివే ఓ మాతయ్య చేతకిచ్చి నోట పెట్టవే ఓ మాతయ్య చేతకిచ్చి నోట పెట్టవే ఓ మాతయ్య రాజాల బండి 50 రూపాయలు ఇస్తావా 500 అప్పటికి మా ఆయన లేడు మీ ఆయన లేదా ఆయన లేడు మళ్ళీ అయ్యో ఇక్కడ దగ్గర ఉన్నారు కదా సరే అప్పుడు ఇప్పుడంట రారి ఇప్పుడు మన ఊరి పని పోలేదని 50 రూపాయలు ఇస్తాను సరే అవ్వ సరే